హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? మా అమ్మ హనుమాన్ చాలీసా చదువుతుంది, మీరు చూశారు కదా. ఆవిడ అదే కాదండి, వంటలు కూడా చాలా బాగా చేస్తుంది ఈ వయసులో వాళ్ళకి అందరికీ కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండాలని ఆ వీడియో చూపించబోతున్నారు. నమ్మట్లేదా? అయితే చూడండి, మా అమ్మ చక్కగా వంట చేసి పెడుతుంది మాకు. చూసారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. సొరకాయ గోంగూర కూర అండి. చూసారు, దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, గోంగూర. ఇప్పుడు సొరకాయ కడిగి చక్కగా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం తీసుకోవాలి. తర్వాత చిన్నుల్లిపాయలు, జీలకర్ర, నూనె. ఇప్పుడు సన్నగా తరిగిన సొరకాయ ముక్కల్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. చూసారా, నేను చేస్తున్నాను అనుకున్నారా? చూడండి, మా అమ్మే చేస్తుంది. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో. మీ అందరికి కూడా తన వంట చూపించాలని చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. చూసారా, ఈ వయసులో ఇంత ఇంట్రెస్ట్గా చేస్తుందంటే గ్రేట్ కదండి. మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా తన చేతితోనే చేసి తినిపించింది, తెలుసా. అయితే నా మాటలు ఎందుకండి వింటాం? ఆమె వండుతున్నప్పుడు ఆ మాటలోనే మీరు కూడా వినండి ఎలా చేస్తుందో. సొరకాయ చెక్కు తీయాలి. చెక్కు తీసి కడిగి ముక్కలు కోసి సొరకాయ ముక్కలు పెట్టాలి. తర్వాత గోంగూర వేసి గోంగూర ఒలిసి గోంగూర కడిగి దానిలో గోంగూర పెట్టాలి. అవి కొంచెం ఎన్ని పోయాలి? వాటర్ ఎన్ని పోయాలి? వాటర్ ఒక గిద్దన్నర పోసాను. తర్వాత కాకపోతే మనం చూసుకుంటాం. తర్వాత ఏం వేస్తున్నా? పచ్చిమిరపకాయలు పెడుతున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నుల్లిపాయలు అన్నీ పెట్టేసి మగ్గనివ్వాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు ఉడికినా మగ్గనివ్వాలి. మూతేసి గోంగూర కదా, కారం ఎక్కువ ఎక్కువ చెట్టాడుతుంది. చూసారా, పక్కన గొడవ ఎంత అనుకుంటున్నారా? అందరం వచ్చామండి మా అమ్మ వంట తినటానికి. అలాగే మా ఇంటి చుట్టుపక్కలంతా చాలా గుళ్ళు ఉన్నాయి. చక్కగా మైకులో మంత్రాలన్నీ వినిపిస్తూ ఉంటాయి మా ఇంట్లోకే. చాలా సందడిగా ఉందండి మా అమ్మ చేసే వంట తినటానికి. అందరు కూడా రెడీగా ఉన్నారు. చూడండి ఎలా చేస్తుందో. చూడండి, ఇప్పుడు ఉడకటం అయిపోయింది. దాన్ని ఇప్పుడు తీసి చక్కగా మెదిపి తాలింపు పెడుతుంది. చూడండి ఎంత చక్కగా మెదుపుతుందో, ఎంత ఓపిగ్గా చేస్తుందో. ఈ వయసులో ఎంత ఓపిగ్గా ఉప్పు వేసిందండి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసి చక్కగా మెదుపుతుంది. ఓహో, మీ నాయన వంట చేస్తుంది చూడు. ఆడుతూ పాడుతూ తిప్పుతూ చూడండి, చక్కగా పక్కన మైకులో నుంచి ఎంత చక్కగా మ్యూజిక్ వినిపిస్తుందో. మనోడు వచ్చాడండి, నాయనమ్మని చక్కగా సరదాగా నవ్విస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. చూసారా? అలాగే మనవరాళ్ళు అందరూ వచ్చేసి అమ్మమ్మని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. త్వరగా చేయమమ్మ, ఆకలి అవుతుంది అంటున్నారు. చూడండి, వాళ్ళందరి కోసం ఎంత ఇంట్రెస్ట్గా, మా అందరి కోసం కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం. చూసారా? అది అండి, ఈ వయసులో ఉన్నవాళ్ళు చూసి నేర్చుకోవాలండి. సొరకాయ చెక్కు తీసాము. చెక్కు తీయాలి. చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. కడిగి ముక్కలు పోయాలి. ముందు ముక్కలు పొయ్యి మీద పెట్టి కాసి నీళ్ళు పోయాలి. తర్వాత గోంగూర శుభ్రంగా కడిగి గోంగూర పెట్టాలి. గోంగూర పెట్టినాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు అన్నీ పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి.
నీళ్లు పోయాలిగా. కాస్త నీళ్ళు పోసి మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గినాక బాగా నీళ్ళని ఇనికినాక అప్పుడు కొంచెం కారం పసుపు వేసుకొని కొంచెం గుత్తితో తిప్పి తాలింపు పెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని. ఉప్పు వేసాను. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లేకపోతే టేస్ట్ రాదు. తాలింపు పెడతాను చూడండి. ఇక్కడ దీనిలో ఎక్కువ నూనె వేయను, స్పూన్ నూనె వేస్తాను. చూడండి ఉడికిందాన్ని. ఇప్పుడు చక్కగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలతో చక్కగా తాలింపు పెట్టేస్తుంది. చూడండి, ముందుగా నూనె వేసింది, కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసింది. అలాగే ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసేసి చక్కగా ముందు ఉడికింది కదా సొరకాయ గోంగూర, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి చక్కగా తాలింపు పెట్టేసిందండి. ఎంతో గుమ్మగుమ్మలాడిపోతుంది తెలుసా. ఎప్పుడెప్పుడు తిందామా అని మా అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చివరికి రెడీ అయిపోయిందండి. ఇంకేముంది చూసారా, చక్కగా సొరకాయ గోంగూర రెడీ అయిపోయింది. ఇది ఈ రోజుల్లో పిల్లలకు కూడా చాలా ఇష్టం అవుతుందండి. అమ్మమ్మ చేతి వంట అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా మా అమ్మ వంట అంటే చాలా ఇష్టం అండి. చూసారా, మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, అమ్మ చేతి వంట ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ముందు లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఫస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీరు అందరూ చూడొచ్చు. నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.